మన సమాజం వర్ణ సహితం కుల సహితంగా ఉంది. కులాల వల్ల కుల వ్యవస్థ వల్ల కులం యొక్క హెచ్చుతగ్గుల వల్ల నిచ్చిన మెట్ల సమాజంలాగా తయారైంది. దానికి ప్రత్యక్షంగా మనం ఇప్పటికీ కూడా నెలకొక కుల దురహంకార హత్యలను ఇంతవరకు చూసాం. తెలంగాణలో 160 నుంచి 200 వరకు కుల దురహంకార హత్యలు జరిగాయి. ఇలాంటి వాటిని నిర్మూలించాలంటే డాక్టర్ అంబేద్కర్ సముద్రానికి ముందే రాసినటువంటి ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకం అనుసరించుకుని కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల నిర్మూలన జరుగుతుంది, సమాజ స్థాపన జరుగుతుంది. అప్పుడే మన స్వతంత్రం యొక్క ఆర్థిక ఫలాలు, అభివృద్ధి ఫలాలు అన్ని కులాల వారికి సమానంగా అందుతాయి అనేటువంటి ఉద్దేశంతో కుల నిర్మూలన సంఘం స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశం కులాంతర వివాహాలు చేసుకోవడం, అందరితోటి ఆగకుండా మతాంతరంగా కూడా వివాహం చేసుకుంటాం ఉన్న వాళ్ళని మతాంతర వివాహాలు చేయడం దీని ముఖ్యోద్దేశంగా ఉంది. సాంఘిక సమతా స్థాపనకై కుల నిర్మూలన సంఘం స్థాపింపబడింది. ఈ 55 సంవత్సరాల్లో జరిగిన ప్రోగ్రెస్ ఏంటంటే ఆడపిల్లలందరూ బాగా చదువుకుని స్వతంత్రులై వాళ్ళందరూ వాళ్ళు ఐచ్ఛికంగా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఎంతమంది చేసుకున్నారు అనే దానికి తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించినటువంటి మా యొక్క ప్రోద్బలంతో కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారి సమాచారం, కులం లేదు అని ప్రకటించుకున్న వారి సమాచారం, మతం లేదు అని ప్రకటించుకున్న వారి సమాచారంతో సమీకరిస్తూ ఆ సోషల్ సర్వే జరిగింది. దాని ప్రకారం 12 లక్షల మంది కుల రహితులుగా ప్రకటించుకున్నారు. అంటే ప్రకటించుకోని వారు ఎంతమంది ఉండొచ్చో ఆలోచించండి. ఈ విధంగా కుల నిర్మూలన సంఘం ఇలాంటి సిస్టర్ సంఘాలు, సోదర సంఘాలు అందరూ కలిసి చేస్తున్న కృషి ప్రభావంగా సమాజంలో వచ్చినటువంటి స్త్రీ జనాభివృద్ధి, స్త్రీ స్వయం సమృద్ధి ఫలితంగా కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. మన సమాజం కులరహిత సమాజం వైపు పయనిస్తోంది. మాలాంటి వాళ్ళందరినీ, మాలాంటి వారి పిల్లల్ని కులరహితులుగా ప్రకటిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి కల్పించాలని, మాకు కులరహితులుగా ఆ మిగతా వారికి ఇచ్చినటువంటి కన్సెషన్స్ అందజేయాలని, కులరాహిత్యం వైపు సమాజాన్ని నడిపించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. నమస్కారం.